నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే అంశం ఎక్సర్సైజ్ సాదా తన్సిక్. ఈ ఎక్సర్సైజ్ సాదా తన్సిక్ అనగానే కొంతమంది ఇదేదో ఒక ఎక్సర్సైజ్ అనుకునేరు. యాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ ఆర్ అవేర్, ఐ డూ నో దట్ ఇది బేసిక్గా ఒక ఉమ్మడి వ్యాయామం. ఏ విధమైన ఉమ్మడి వ్యాయామం? సైనిక ఉమ్మడి వ్యాయామం. ఇట్స్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఎప్పటికప్పుడు భారతదేశం అవ్వచ్చు, లేదు వేరే ఇతర దేశాలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వేరియస్ పర్పజెస్కి, అంటే కొన్నిసార్లు పీస్ కీపింగ్ మిషన్స్కి, లేదు కొన్నిసార్లు ఏదన్నా ఒకవేళ క్రైసిస్ ఏర్పడితే అక్కడి నుంచి ప్రజలను తీసుకురావడానికి ఇలా ఉమ్మడి వ్యాయామాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అలా భారతదేశ సైన్యము ఇంకొక దేశ సైన్యము మొట్టమొదటిసారిగా కలిసి ఒక ఉమ్మడి వ్యాయామాన్ని చేపట్టాయి. మరి ఆ అవతల దేశం ఏంటి? ఈ సాదా తన్సిక్లో పార్టిసిపేట్ చేసిన రెండో దేశం మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ తెలియకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. అలానే ఇలాంటి వ్యాయామాలు జరగడం వల్ల ఎవరికి లాభం అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒకసారి బ్యాంకుకి సంబంధించి వస్తే, ఇంకోసారి గ్రూప్ 1కి సంబంధించి, ఇంకోసారి గ్రూప్ 2కి సంబంధించి వస్తే, ఇంకోసారి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, ఇంకోసారి హైకోర్టు అంటే, ఇంకోసారి టెట్ డిఎస్సి అని, ఇంకోసారి ఇంకోటి ఏదో ఎగ్జామ్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళ రుచులను బట్టి, వాళ్ళ అభిరుచులను బట్టి, వాళ్ళకున్న యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి, వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని పుష్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎంత కాదన్నా సరే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పరీక్షలకి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కన్సిడరింగ్ ద పర్క్స్ దట్ దే గెట్. అది సమాజంలో వచ్చే స్టేటస్ అవ్వచ్చు, లేదు సమాజంలో వచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, లేదు వాళ్ళకు వచ్చే జీతాలు శాలరీస్ అవ్వచ్చు, లేదు వాళ్ళకుండే బాధ్యతలు అవ్వచ్చు, లేదు వాళ్ళకుండే పవర్స్ అవ్వచ్చు. కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ మనం ఎంత ఆనెస్ట్గా మాట్లాడుకుంటే అంత మంచిది. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎంత కాదన్నా సరే కొంచెం ప్రయారిటీ ఎక్కువగానే ఇస్తారు, చాలామంది ప్రిఫరెన్స్ ఎక్కువగానే ఇస్తారు. మరి అలాంటిది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చాలా దగ్గరలో ఉంది. చాలామంది ఇంకా కూడా ప్రిపరేషన్ మేము కొనసాగిస్తూ ఉన్నాము. కొంతమంది ఏమో అసలు నేను ఇప్పటివరకు ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు, కొంతమంది ఏమో సార్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది కానీ ఫినిష్ అవుతుందో లేదో తెలియదు. ఇలా వివిధ విభాగాల్లో విభజించబడ్డారనమాట. సో ఈ వివిధ విభాగాల్లో ఉన్న అభ్యర్థులు అందరూ, అదే ఆస్పిరెంట్స్ అందరూ కూడా మా సమస్యలు వేరైనా మాకు కావాల్సిన పరిష్కారం ఒకటే, దట్ ఈస్ వీ వాంట్ టు క్లియర్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. మేము ఈ ప్రిలిమ్స్ ఏదైతుందో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి దాన్ని ఎట్టి పరిస్థితులు క్లియర్ చేయాలని అనుకుంటున్నామని మీరే అనుకుంటున్నారని మాకు తెలుసు. అందుకని అప్టేక్ జాబ్స్ క్విక్ రివిజన్ కోర్సును తీసుకొచ్చింది. ఇక్కడ మీకు ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీలో కూడా మళ్ళీ ఏన్షియన్ హిస్టరీ, మిడైవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలానే జాగ్రఫీ దగ్గరికి వచ్చేస్తే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. ప్రతి అంశానికి సంబంధించి, లేదు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 5 అవర్స్లో మీ సిలబస్ మొత్తం ఫినిష్ చేస్తానమాట అప్టేక్ జాబ్స్. మీరు అనొచ్చు మామూలుగానే ఈ సబ్జెక్టులు ఫినిష్ చేయడానికి ఎంత కాదన్నా 20, 25, 30, 40 గంటలు పడుతూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ హౌ వీఆర్ అండర్స్టాండింగ్ హౌ ద పర్సన్ ఇస్ టీచింగ్ అని. మీరు 5 గంటలు ఎలా ఫినిష్ చేస్తున్నారని. వెల్, ఇన్ జనరల్గా మనం ప్రిపేర్ అయ్యేప్పుడు మనం ఏం చేస్తాము, ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ప్రతిదీ లోతుగా క్షుణ్ణంగా పరిశీలిస్తాం, అంటే నేను అసలు ఏది వదిలిపెట్టకూడదు అని. సో అప్పుడు మనం తెలుసుకుంటున్నాము, మొట్టమొదటిసారిగా చదువుతూ ఉంటాం కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ నౌ ఈస్ ద టైమ్ ఫర్ రివిజన్, ఆర్ ఉన్న టైంని మనం సద్వినియోగపరచుకోవాలి. ఏదో ఒక విధంగా కాంపెన్సేట్ అయితే చేయాలి కదా. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైతే ఇది రివిజన్గా యూజ్ అవ్వాలి. నేను ఇంకా కొంచెం చదవాల్సినది ఉంది, సిలబస్ ఇంకా మిగిలి ఉందంటే వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని కాంపెన్సేట్ చేయాలి. అసలు నేను ఇప్పటివరకు చదవలేదంటే స్టిల్ వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా కాంపెన్సేట్ చేయాలి కదా, కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా, బికాస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. మరి మీరు బాగా ప్రిపేర్ అవ్వకపోతే అసలు ఎలా క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ రియలీ లక్కీ. సో అందుకని తక్కువ టైంలో ఎగ్జామ్ ఓరియంటెడ్గా, అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఓరియంటెడ్గా ఏ విధమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, కన్సిడరింగ్ ద రీసెంట్ హ్యాపెనింగ్స్ దట్ టుక్ ప్లేస్. సో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు, లేదు ఆ స్పెషల్ సబ్జెక్ట్, లేదు ఇప్పుడు ఉదాహరణకి ఇండియన్ హిస్టరీ తీసుకుంటే దాంట్లో ఏ అంశాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, లేదు ఎగ్జామ్ ఓరియంటెడ్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు ఏంటి, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ 5 అవర్స్ టైం పీరియడ్లోనే మొత్తం ఫినిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 5. 5 × 5 = 25. పోనీ మనం ఒక 5 ఎక్స్ట్రా వేసుకుందాం, 30 గంటలు. అంటే హార్డ్లీ ఒక రోజు కన్నా ఒక 6 గంటలు ఎక్కువ. మీరు రోజు మొత్తం చదవాలని ఏం లేదు కదా, మీరు రోజుకి ఈవెన్ ఒకవేళ 5 గంటలు వేసుకున్నా రోజుకో సబ్జెక్ట్ ఫినిష్ చేసేస్తారు. మీకు మిగిలి ఉన్న టైం 24, 25 రోజులు. సో 20 రోజులు మీరు వేసుకున్నా సరే మీరు హ్యాపీగా 4 టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. మరి 4 టైమ్స్ రివిజన్ చేశారంటే మీరు ఇంకా మర్చిపోయే ఛాన్స్ ఏమన్నా ఉందా? అసలు లేనే లేదు. సో మీరు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని క్లియర్ చేస్తారు. అందుకని అందువచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మామూలుగా అయితే ఈ పూర్తి కోర్స్ ఏదైతే ఉందో 199 రూపాయలకి ఇస్తుంది. కానీ ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్లో ఏదన్నా ఫుల్ కోర్స్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉన్నట్లయితే మీకు
ఈ 199 రూపాయల కోర్స్ 49 రూపాయలకే లభిస్తుంది. అండ్ రిమెంబర్, వెదర్ ఇట్స్ ఫర్ 49 or 199, ద వ్యాలిడిటీ ఆఫ్ ద కోర్స్ ఇస్ ఫర్ 40 days. 40 రోజుల యొక్క కాల వ్యవధి ఉంటుంది ఈ కోర్సుకి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే కంగారం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి. కొన్నిసార్లు మేబీ మీరు యూట్యూబ్ వీడియోస్లో కింద కామెంట్స్ పెట్టినా మేబీ మాకు రెస్పాన్స్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. సో ఎందుకు వెయిట్ చేయడం, టైం అందరికీ ఇంపార్టెంటే కదా. సో అందుకని డైరెక్ట్గా కాల్ చేయండి, సో దట్ ఎవరో ఒకళ్ళు పిక్ చేస్తారు. ఇట్ వుడ్ బి ఈవెన్ ఈజీ ఫర్ యూ యాజ్ వెల్ టు గెట్ యువర్ క్వెరీ సాల్వ్. మనం ఈ ఎక్సర్సైజ్ సాదా తన్సిక్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే బికాస్ అది వార్తల్లో ఉంది కాబట్టి. వార్తల్లోకి ఎందుకు వచ్చింది? ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా ఇనాగ్రేటెడ్ అట్ మహాజన్ ఇన్ బికనీర్, రాజస్థాన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సౌదీ అరేబియాలో కూడా ఎంత కాదన్నా సరే కొంచెం ఎడారి ప్రాంతం ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ ఏదైతే ఒప్పందం ఉందో దాని ప్రకారం ఈ డెజర్ట్ ఏరియాస్ లేదా సెమీ ఏరిడ్ ఏరియాస్ అంటే కొంచెం పొడిగా ఉండే ప్రదేశాలలో కూడా శాంతిని నెలకొల్పాలి, అక్కడ కూడా ఆపరేషన్స్ చేపట్టాల్సిన పరిస్థితి వస్తే దెన్ ద ఆర్మీస్ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్. సో అందుకని ఆ విధంగా చర్యలు తీసుకుంటూ మొట్టమొదటిసారిగా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సౌదీ అరేబియా దేశానికి సంబంధించిన ఆర్మీ, మన ఇండియాకి సంబంధించిన ఆర్మీ వీళ్ళిద్దరూ కూడా ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఉమ్మడి సైనిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు సాదా తన్సిక్. ఇది ఎక్కడ జరిగింది అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా అడుగుతారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ నగరంలో లేదా బికనీర్ ప్రాంతంలో జరిగింది. టు బి స్పెసిఫిక్ చెప్పాలంటే బికనీర్ నగరంలోని మహాజన్ ప్రాంతంలో జరిగింది. సో ఎక్సర్సైజ్ పేరేంటి? సాదా తన్సిక్. ఏ రెండు దేశాలు? ఇండియా, సౌదీ అరేబియా. ఎక్కడ జరిగింది? బికనీర్, రాజస్థాన్. ఇందుకీ ఎక్సర్సైజ్లో వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అని గమనిస్తే ఇట్ ఇన్వాల్వ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్, హౌస్ ఇంటర్వెన్షన్ డ్రిల్, రిఫ్లెక్స్ షూటింగ్, స్లిథరింగ్ అండ్ స్నైపర్ ఫైరింగ్. దీంట్లో మనం 2-3 విషయాల గురించి చర్చిద్దాం. ఉదాహరణకి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్. ఇప్పుడు నార్మల్గా మీరు రోడ్ వేస్ చేస్తుంటే కొన్నిసార్లు సడన్గా ఎక్కడ లేకుండా ఒక చెక్ పోస్ట్ వచ్చేస్తుంది. ఎందుకు అనంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, లేదు ఎలక్షన్స్ వచ్చాయనో, లేదు ఏదో డ్రగ్ మాఫియా జరుగుతుందనో, సంథింగ్ ఏదో కారణాల చేత అప్పటికప్పుడు పోలీసులు అక్కడ పహారా కాస్తూ ఉంటారు. సో అచ్చం అలానే ఉన్నట్టున్న ఒకవేళ ఏదన్నా ఒక ప్రాంతంలో పరిస్థితి వస్తే అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలంటే అక్కడికక్కడ మెటీరియల్ ఉండదు కదా. సో అందుకని వాళ్ళు మొబైల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. అంటే సామాన్లు ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళిపోయి అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ పని పూర్తవగానే మళ్ళీ అక్కడి నుంచి తీసేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతారనమాట. అలా తర్వాత రిఫ్లెక్స్ షూటింగ్ అంటే ఏంటి? ఒకళ్ళు మీ వైపు షూట్ చేస్తున్నారు, అలాంటి టైంలో మీరు క్విక్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ ఫైరింగ్ నుంచి తప్పించుకుంటేనే మీరు వాళ్ళని కాల్చాల్సి వస్తుంది. దాట్ ఈస్ రిఫ్లెక్స్ షూటింగ్. అండ్ దెన్ కమ్స్ ద స్నైపర్ ఫైరింగ్. స్నైపర్ అంటే మీరు జాగ్రత్తగా చూసే ఉంటారు, ఇలా ఎంతసేపు ఇలా కూర్చుని ఉంటారు, ఒక్క షాట్ వేస్తారు, అవతలాడు పోతాడు. మేబీ సినిమాలో మీరు చూస్తే ఒక ప్లస్ లాగా ఉండి మధ్యలో ఒక రెడ్ డాట్ ఉంటే ఆ రెడ్ డాట్ ఎవరి తల మీదకి వెళ్తే వాళ్ళు చనిపోతూ ఉంటారనమాట. సో దాట్ ఈస్ కాల్డ్ ద స్నైపర్ ఫైరింగ్. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఎవరు? ఇండియన్ ఆర్మీ, అలానే సౌదీ అరేబియన్ ఆర్మీ. మరి ఇండియన్ ఆర్మీ నుంచి రిప్రజెంట్ చేసింది ఎవరు అని అంటే బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ. సౌదీ అరేబియన్ ఆర్మీ నుంచి రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్. ఆబ్వియస్లీ ఇది సౌదీ దేశానికి సంబంధించింది కాబట్టి రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ మనకు అంతగా ఇంపార్టెంట్ అయి ఉండకపోవచ్చు. బట్ ఇండియాకి సంబంధించి అయితే బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్. సో మీరు ఇక్కడ బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ యొక్క చిహ్నాన్ని కూడా గమనించవచ్చు. రిమెంబర్, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అంటే మొత్తం ఇండియన్ ఆర్మీ కాదు, అఫ్ కోర్స్ దే ఆల్ ఆర్ ఇండియన్ ఆర్మీ. ఎలా అయితే ఒక స్కూల్ అన్నప్పుడు అందరూ ఒకటే క్లాస్లో చదవరు కదా, వేరే వేరే క్లాసులు, మళ్ళీ వాళ్ళలో వేరే వేరే సెక్షన్లు, అన్నిట్లో కూడా బాయ్స్ ఎక్కువ ఉండాలని లేదు, అన్నిట్లో గర్ల్స్ ఎక్కువ ఉండాలని లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్. సో అట్లానే ఆర్మీకి సంబంధించి అవసరాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా వేరే వేరే టైప్ ఆఫ్ బెటాలియన్స్ లేదు గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటే ఈ బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్. ఇంతకీ ఈ విధంగా ఒక ఉమ్మడి సైనిక వ్యాయామం నెలకొల్పవలసిన అవసరం ఎందుకుంది? వాట్ ఈస్ ద లక్ష్యం అంటే టు ట్రైన్ ట్రూప్స్ ఆఫ్ బోత్ సైడ్స్ ఫర్ జాయింట్ ఆపరేషన్స్ ఇన్ సెమీ డెజర్ట్ టెరైన్ అండర్ ద చాప్టర్ 7 ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్. ఐక్యరాజ్య సమితి యొక్క ఒప్పందం ప్రకారం అందులో ఏదైతే 7వ అధ్యాయం ఉందో అందులో ఏదైతే సెమీ డెజర్ట్ టెరైన్ అంటే కొంచెం పొడి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా శాంతిని నెలకొల్పాలి, అక్కడ కూడా సైనిక చర్యలు చేపట్టవలసిన పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయి. ఇప్పుడు సడన్గా ఒక పరిస్థితి వస్తే అరే మన ఇంతవరకు ఎప్పుడు ఏం చేయలేదు, ఎలా చేస్తారు ఇది అన్న డౌట్ రాకూడదు కదా, ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. సో అందుకని ఆ విధంగా ఇండియా అలానే సౌదీ అరేబియా ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. ఇట్ ఎయిమ్స్ టు యాక్ట్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు అచీవ్ షేర్డ్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్, ఎన్హాన్స్ ద లెవెల్ ఆఫ్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఫాస్టర్ బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ద టూ ఫ్రెండ్లీ నేషన్స్. అలా ఈ విధంగా ఒక ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని చేపట్టడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే, ఒకటి టు అచీవ్ షేర్డ్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్. ఇద్దరు కూడా ఒకటే అంశానికి సంబంధించి పనిచేస్తున్నారు, శాంతిని నెలకొల్పడానికి. ఎన్హాన్స్ ద లెవెల్ ఆఫ్ డిఫెన్స్ కోఆపరేషన్. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కామన్ పీపుల్ కాదు, 2 కంట్రీల యొక్క డిఫెన్స్ లేదు 2 కంట్రీల యొక్క ఆర్మీస్. సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్య ఒక కోఆపరేషన్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళిద్దరు ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటారు. అలానే ఇరు దేశాలు ఆల్రెడీ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే మిత్ర దేశాలు. సో వీళ్ళిద్దరి మధ్య దౌత్య సంబంధాలు అంటే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఈ సాదా తన్సిక్కి సంబంధించే కాదు,
ఏ 2 కంట్రీలో ఒకవేళ మిలిటరీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసినా డెఫినెట్గా ఆ కంట్రీస్ యొక్క రిలేషన్షిప్స్ ఇంకా ఫర్దర్గా స్ట్రెంథన్ అవుతాయి, బికాస్ దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మీరు ఎవరితో మాట్లాడలేదు అనుకోండి, ఎవరు మీతో మాట్లాడరు, కానీ మీరు అట్లీస్ట్ ఎవరితో ఒకరితో పరిచయం పెంచుకుంటే అట్లీస్ట్ వాళ్ళొక్కళ్ళని మీతో మాట్లాడతారు కదా, అట్లీస్ట్ సో దట్ యూ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ ఎవర్ ఇట్స్ నీడెడ్, ఆర్ దే కెన్ ఆస్క్ యూ ఫర్ హెల్ప్ ఎస్పెషల్లీ ఇఫ్ దే నీడ్ ఇట్. సో ఇన్ ద వెరీ సేమ్ వే ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ద కంట్రీస్ అనమాట. సో దట్ బ్రింగ్స్ us to the end of today's current affair exercise సాదా తన్సిక్. గుర్తుంది కదా 5 సబ్జెక్ట్స్కి సంబంధించి, 5 ఇన్ ద సెన్స్ ఇక్కడ మేజర్గా అయితే 3 ఉన్నాయి, బికాజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఫర్ వేరియస్ రీజన్స్ మెంటల్ ఎబిలిటీ అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. కరెంట్ అఫైర్స్ విల్ టాకిల్ ఇట్. ఎనీవేస్ ఆల్రెడీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తూనే ఉన్నాము, సో యూ కెన్ గో దేర్ యాజ్ వెల్. అలానే ఎవ్రీ మంత్ లాస్ట్ గడిచిన 3 months నుంచి కూడా నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీరు నవాంసాన్ని చూడాలి అని అనుకుంటే కనుక, లేదు ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ రీడ్ అబౌట్ ఇట్, దెన్ యూ కెన్ గో టు అప్టేక్ జాబ్స్ ప్లస్. మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్కి వెళ్ళి నవాంస మ్యాగజైన్ కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు, సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. వీల్ అగైన్ ప్లాన్ సంథింగ్ న్యూ ఫర్ దాట్. సో మిగిలిన 3 సబ్జెక్టులు మేజర్గా ఏవైతే ఉన్నాయో సొసైటీ, జాగ్రఫీ, హిస్టరీ, వీటికి సంబంధించి క్విక్ రివిజన్ సిరీస్ అందించబడుతుంది. సో 49 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఇండియన్ సొసైటీ ఒక్కటే పర్చేస్ చేయాలనుకుంటే 49, లేదు ఓన్లీ ఇండియన్ హిస్టరీ పర్చేస్ చేయాలంటే 49. మీరు అలా ఒకవేళ 5 సబ్జెక్టులు పర్చేస్ చేసినా స్టిల్ ఇట్ వుడ్ బి 245 రూపీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 199 రూపాయలు పే చేయండి, ఈ క్విక్ రివిజన్ యొక్క ఫుల్ కోర్సును తీసుకోండి. బట్ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ అప్టేక్ జాబ్స్లో ఒక ఫుల్ కోర్సును పర్చేస్ చేసినట్టయితే, అది గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు వేరే ఏ ఫుల్ కోర్స్ అయినా సరే పర్చేస్ చేస్తుంటే, ఇదే 199 రూపాయల కోర్స్ మీకు 49 రూపాయలకే లభిస్తుంది, ఫర్ జస్ట్ 49 రూపీస్. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వేరీస్ ఉన్నా, ఏమున్నా సరే ఆలోచించకుండా వెంటనే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఆన్ దట్ నోట్, మీ అందరూ కూడా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, బికాస్ కన్సిడరింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 దగ్గరలో ఉంది కాబట్టి ఫోకస్ అంతా దాని మీద ఉంది. బట్ ద సేమ్ టైం ఇట్ డస్ నాట్ మీన్ మిగతా అవన్నిటిని నెగ్లెక్ట్ చేస్తున్నామని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకని మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలని, మీరు అందరూ అనుకున్నది సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అప్టేక్ జాబ్స్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. గుర్తుంది కదా, ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కాల్ చేయండి, లేట్ చేయొద్దు. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.